గాయత్రి అవుద్ది. ఓకే, తను కూడా సెట్ అయిపోయింది. ఎనీవే ఫైన్, స్టార్ట్. సో పైథాన్ కదా, మన సిలబస్ ఏంటంటే ఇది నేను ఏమని చెప్పాను, కోర్ పైథాన్ ప్లస్ అడ్వాన్స్ పైథాన్ అన్నాను. ఓకే, కోర్ అండ్ అడ్వాన్స్. మీకు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కాలేజ్లో కొంతమందికి చెప్పారు కదా, అది ఎక్కువగా మీరు నేర్చుకోలేదు. ఒకవేళ నేర్చుకున్నా కూడా అది జస్ట్ కోర్ పైథాన్ మాత్రమే. ఉప్స్ కాన్సెప్ట్స్ ఎవరు నేర్చుకోలేదు కదా. మీరు నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉన్నదండి. కోర్ పైథాన్లో టాపిక్స్ ఏంటి, అడ్వాన్స్ పైథాన్లో టాపిక్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆఫ్ కోర్స్ దేనికైనా ఇంట్రడక్షన్ ఉంటుంది, అసలు పైథాన్ ఏంటి అని. తర్వాత ఫీచర్స్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్, మనం జావాలో ఫీచర్స్ చూస్తుంటాం, సి లాంగ్వేజ్లో ఫీచర్స్ చూస్తుంటాం కదా, దీని స్పెషాలిటీ ఏంటి అన్నది ఫీచర్స్. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామింగ్ అంతా. సో కీవర్డ్స్, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అవేంటి, ఐడెంటిఫైర్స్. అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు అని నేను అనుకోవట్లేదు, మీ అందరూ ఆల్రెడీ సి అండ్ జావా నేర్చుకున్న వాళ్ళే కదా. సో మీకు వేరియబుల్ ఏంటి, కీవర్డ్ ఏంటి, డేటా టైప్ ఏంటి, అవన్నీ తెలుసు కదా. ఓకే, ఆయన కూడా కొంచెం చెప్పే స్టార్ట్ చేస్తా. సో నెక్స్ట్ డేటా టైప్స్, టైప్ కాస్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, చిన్నది కాదు. ఫంక్షన్స్ ఉంటాయి మనకి టైప్ కాస్టింగ్ అని, వీ కెన్ కన్వర్ట్ వన్ టైప్ టు అనదర్ డేటా టైప్. Next one, fundamental data types. That means primitive data types, like we have int, char, float in Java and C language, and advanced data types. So primitive data types, you call this here fundamental data types. Bullshit, late commas. అర్రే, వీళ్ళకి క్లియర్గా టెక్స్ట్ పెడితే అర్థం కాదా 7:25 లోపు జాయిన్ అవ్వాలని? ఎంత ధీమారా బాబు. రేపటి నుంచి ఎవరైనా లేట్గా వస్తే నేను యాడ్ చేయను, చూసుకోండి, అసలు క్షమించను. అదిగో లేట్గా వచ్చి ఇలా స్క్రీన్ ప్రజెంట్ చేయండి నాకు. ఎవరి ధర్మారావు, స్క్రీన్ ఎందుకు ప్రజెంట్ చేసావు అబ్బాయి? ప్రజెంటేషన్ అవ్వక నీ స్క్రీన్ మీద స్టాప్ ప్రెజెంటింగ్ అని ఉంది కదా. స్క్రీన్ మీద పైన కనిపిస్తుంది బ్లాక్ స్క్రీన్ మీద స్టాప్ ప్రెజెంటింగ్ అని, అక్కడ క్లిక్ చేయి. వింటున్నావు అసలు నా మాట? స్టాప్ ప్రెజెంటింగ్ మీద క్లిక్ చేయు. నీ స్క్రీన్ మీద కనిపిస్తుంది స్టాప్ ప్రెజెంటింగ్, తీసేస్తే సరిపోద్ది. కనిపిస్తుంది ఇప్పుడు నా స్క్రీన్? ఓకే, సో అందరికి కనిపిస్తుంది. ఎవరికైనా కన్వర్టబుల్ చెప్పండి. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా. కనిపించకపోతే చెప్పండి ఈసారి నుండి. ఎవరైనా నాతో మాట్లాడాలంటే మీ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఆడియో వీడియో సింబల్స్ వస్తున్నాయి కదా, మీరు మ్యూట్ పెట్టినవి, దాన్ని అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడండి. ఆడియో ఒకటి అన్మ్యూట్ చేస్తే చాలు. ఫైన్. సో ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే మనకున్న రెగ్యులర్ డేటా టైప్స్, అవి కాకుండా అడ్వాన్స్ డేటా టైప్స్. ఇన్ ద బ్రాకెట్, ఇక్కడ నేను బ్రాకెట్లో కలెక్షన్స్ అని పెట్టాను కదా. జావా మీద ఐడియా ఉన్న వాళ్ళు వెక్టర్ క్లాస్, అరే లిస్ట్ క్లాస్. సో మనకి జస్ట్ వెక్టర్ క్లాస్ ఉన్నది, అంటే ద అరేస్ విచ్ కెన్ గ్రో అండ్ ష్రింక్, అలాంటి టాపిక్స్ ఉన్నాయి కదా, అవి అడ్వాన్స్ డేటా టైప్స్లో వస్తాయి. ఇక్కడ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి, జావాలో టఫ్, కానీ ఇక్కడ చాలా ఈజీ. అరేస్లోనే అరేస్ కూడా ఒక అడ్వాన్స్ డేటా టైప్లోకి వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్, ఆఫ్ కోర్స్ ఇది ఈజీ. కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్. 2 లూప్స్ ఉంటాయి, ఫర్ అండ్ వైల్. ఇఫ్ స్టేట్మెంట్స్ మీకు ఐడియా ఉంది, ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్. కాన్సెప్ట్ అయితే సేమే, సింటాక్స్ ఒకటే మారుతూ ఉంటుంది. మన సి జావా సింటాక్స్ కామన్గా ఉంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ అయినా లూప్స్ అయినా మిగతావి ఏవైనా కొన్ని, కానీ ఇక్కడ సింటాక్సెస్ చేంజ్ ఉంటాయి, కాన్సెప్ట్ అయితే సేమ్. తర్వాత ఇక్కడ జస్ట్ నేను లిస్ట్ ఇస్తున్నా, కానీ ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కలెక్షన్స్ అంటే అడ్వాన్స్ డేటాస్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, ఇవన్నీ వస్తాయి, సెట్ అలాంటివి. తర్వాత ఫంక్షన్స్ కూడా సేమ్ కాన్సెప్టే, బట్ చిన్న చేంజెస్ ఉంటాయి. We cannot define a function inside another function in C or Java, but here you can define a function inside another function. Okay, we shall see everything later. Modules, packages. So packages, you have some idea, right? In Java we have different folders. The all programs where you store as a single folder can be retrieved again. So our concept is module packages important, adi chala important. Okay, so fine, ఇది కోర్ పైథాన్ లోకి వస్తుంది. తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్ సిలబస్ ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్స్ అండి మెయిన్గా. ఊప్స్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ అడ్వాన్స్డ్ పైథాన్. ఇది ఒక్కటే నాకు చెప్పడానికి ఒక 2 weeks పట్టొచ్చు. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్,
ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో కొంచెం సేమ్ కాన్సెప్ట్ అవే, చిన్న సింటాక్సెస్ వేరు సేమ్. అగైన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అగైన్ సింటాక్సెస్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ లాంగ్వేజ్ file handling is very important because in the real time you work with files only, you work with data only, you work with databases, and the databases are, I mean the data is stored in databases only, right? Either in databases or files or excel files, anything. In python maximum, in any real time project, if you enter into any job, you would be working on files only. Like the interview which I'm going to face in the couple of weeks, they work with files only, excel files only. So yesterday in my status I have set a program, right? That program is to modify the data in an excel file through python. So remember, files topic is very important, whether it is a csv file, excel file, or database or anything. In the real time, data analysis, data analytics, data science, big data ఇవన్నీ విన్నారు కదా, అవన్నీ మనం ఫైల్స్ మీద చేసే ఆపరేషన్సే. కన్సోల్లో ఈ ఎడిట్ ప్లస్లోని నోట్ ప్యాడ్లో రన్ చేసుకొని ప్రోగ్రామ్స్ అలా చేయం కదా. సమ్వేర్ యూ ఓపెన్ అన్ ఎక్సెల్ ఫైల్, ఇన్ దట్ ఎక్సెల్ ఫైల్ యూ అనలైజ్ ద డేటా త్రూ పైథాన్ ప్రోగ్రామ్, ఇలాంటివన్నీ. అండ్ తర్వాత మల్టీ థ్రెడింగ్, అఫ్ కోర్స్ మీకు జావాలో తెలుసు మల్టీ థ్రెడింగ్ ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ అసర్షన్స్, జనరేటర్స్, డెకరేటర్స్, ఇవన్నీ ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దీనికి. అఫ్ కోర్స్ జావాలో కూడా ఇవి ఉంటాయి, బట్ ఎప్పుడు మన సిలబస్లో టచ్ చేయాలో. సో మీకు కొత్తగా వింటున్న వర్డ్స్ ఇవి. లాగింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జావా స్క్రిప్ట్స్లో ఉంటాయి, మీకు జావాలో లేదు. సో ఇది కూడా మీకు కొత్త టాపిక్. అండ్ ఆఫ్టర్ దట్ డేటాబేస్ కనెక్టివిటీ, సో హౌ టు కనెక్ట్ టు ద డేటాబేస్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్, హౌ టు క్రియేట్ ఎనీ ఆర్ హౌ టు డెవలప్ అన్ యాప్ ఆర్ ఎనీ వెబ్సైట్. ఓకే, లాస్ట్లో ప్రాజెక్ట్ టైం ఉంటే చూద్దాం, చెప్తాను. నాకు తెలుసు అంతవరకు రారు అసలు. ఇవన్నీ మన స్టెప్స్ లైన్ 3 నుండి లైన్ 29 వరకు. అందులో ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క వీక్ పట్టచ్చు మనం వెళ్ళే స్పీడ్ బట్టి. సో మీరే నాకు తెలిసి ఈరోజు ఎంతమంది యాడ్ అయ్యారు చెప్పాను కదా. ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు జనాల్లో ఉంటారు, తర్వాత ఎవడే ఉండడు. గ్రూప్లో 160 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ యాడ్ అయింది 87, లాస్ట్కి 20 మెంబర్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఎక్కడెక్కడ పడిపోతారో చూద్దాం. అసలు 3 నుండి స్టార్ట్ అయితే 29 వరకు అవడొస్తాడో చూద్దాం. ఓకే ఫైన్, సో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ పైథాన్? ఫస్ట్ టాపిక్ ఏంటి? ఇంట్రడక్షన్ టు పైథాన్. సో పైథాన్ అంటే ఏంటి? జస్ట్ డెఫినేషన్ ఎవరు అడగరు సామాన్యంగా, బట్ అడిగితే ఏం చెప్పాలి? పైథాన్ ఈజ్ అ హై లెవెల్ జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో పైథాన్ ఈజ్ అ జనరల్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేస్తుండండి, మనం టైపింగ్ అంతా బాగుండదు. వస్తుంది హై లెవెల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఇది జనరల్ పర్పస్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. అఫ్ కోర్స్ హై లెవెల్ లాంగ్వేజ్ మీకు తెలుసు. వాట్ ఈస్ జనరల్ పర్పస్? జనరల్ పర్పస్ మీన్స్ ఇన్ యువర్ ఫస్ట్ సెమిస్టర్ యూ మైట్ హ్యావ్ రెడ్ general purpose systems and special purpose systems in ICT 1, I guess in the second semester, and in the first semester also, the computer students, you might have heard the name general purpose systems. General purpose system means our computer is a general purpose system. In our computer we can watch a movie, listen to a song, and you can process the data using an Excel file, you can edit a photo, and you can edit a video, and you can of course run a C or Java or any program. So the systems which can do all operations, any operations, is called as general purpose systems. Whereas special purpose systems are the systems which are specially designed for one case only. Like you find systems in your hospital, right? Hospital or any scientific applications. You go to hospital in any operation theater. ఏం తేజ ఫస్ట్ డే లేట్ వచ్చావు? సినిమా థియేటర్ అనుకున్నావు ఇది నీకు నచ్చినప్పుడు రావడానికి? అసలు డౌట్ వినయ్ గణేష్ నీ ఫ్రెండ్ అయ్యాడు, ఎంట్రీ లేదని చెప్పి ఈరోజు. ఓకే, సో జనరల్ పర్పస్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ స్పెషల్ పర్పస్ సిస్టమ్ మీన్స్ like the systems which are specially designed for some purpose, like the operation theater systems. In an operation theater you would see the ECG graph. Okay, patient heartbeat gani or scan cheste patient body lopala parts avani kanipistayi kada. These are the systems which are specially designed for that purpose only. You cannot watch a movie in those systems.
and you go to some ISRO or anything, in their systems you cannot watch a movie. అవేంటి రాకెట్ లాంచ్ కోసమే స్పెషల్గా డిజైన్ చేయబడ్డాయి. సో దోస్ ఆర్ స్పెషల్ పర్పస్ సిస్టమ్స్, ఓన్లీ ఒక్క పర్పస్కే వాడుంటాయి. జనరల్ పర్పస్ సిస్టమ్స్ మీన్ యూ కెన్ డూ ఎనీ ఆపరేషన్స్. మనం వాడే రెగ్యులర్ కంప్యూటర్స్, మీ కాలేజ్లో ఉన్నవి, మీ ఇంట్లో ఉన్నవి, మీ పర్సనల్ పీసెస్, ఇవన్నీను general purpose. And now you would have understood what is general purpose language means. General purpose language means this Python language is used for many purposes. Okay, you can develop a web application, you can develop um, mobile application avadu, embedded systems, and you can develop scientific applications. ఇలాంటి డిఫరెంట్ అన్ని మనం చేయొచ్చు. జావా కూడా సేమ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ టు డిజైన్ మెనీ థింగ్స్, మెనీ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ of course all the English words, right? We are writing the program here in English language only. So print and రాస్తున్నాను, తర్వాత void and రాస్తున్నా, main and రాస్తున్నా, some all these things in English only, right? Assembly language అనుకోండి, అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే you would write in mnemonics, some electronics వాళ్ళకి అర్థం అవుద్ది. some అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే అది మనకు అర్థం కాదు అంతగా, కొంచెం ఇంగ్లీష్ కొంచెం మెషిన్ లాంగ్వేజ్ కలిసి ఉంటుంది. సో హియర్ హై లెవెల్ లాంగ్వేజింగ్ మీన్స్ the programmer, the developer who is writing the program need not to worry about the internal details. Suppose int a and design chestam mana oka variable. Okay, I'm declaring variable int a, so I need not to bother about the internal details of integer. Simply int a means okay, take a variable to store integer value, that's it. The user has to, the programmer has to aware of that thing only. He need not to worry about the hardware details, internet details, memory details, security details. సో అందుకనే దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో సింప్లీ జస్ట్ బై లెర్నింగ్ ది లాంగ్వేజ్ యూ కెన్ develop any application. You need not to bother about the internal details like security, memory management, etc. Okay, so this is the definition of Python, general purpose and high level language. రేపు అడుగుతాను జనరల్ పర్పస్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటని. దట్స్ ఇట్. నెక్స్ట్, సో జనరల్లీ పీపుల్ సే ఈజీ, పైథాన్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు లెర్న్. అవునా? సో ఫీచర్స్ ఇవి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫీచర్స్ కదా, ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో జావాలో కూడా ఫస్ట్ పాయింట్ ఈజీ టు లర్నే, పైథాన్లో కూడా ఫస్ట్ పాయింట్ ఈజీ టు లర్నే. జావాలో ఏమంటాం, జావా డజంట్ హ్యావ్ పాయింటర్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, దట్స్ వై జావా ఈజ్ ఈజీ టు లర్న్. నౌ కమింగ్ టు పైథాన్, వై పైథాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈజీ టు లర్న్, simple and easy to learn. Why means, let me show you. Let us write a simple hello world application, hello world program. I just want to display hello world. So if it is a C language అనుకోండి, how would you write a hello world program? You need to include the header file first, hash include stdio.h, just చూపిస్తున్నా. నెక్స్ట్ void main and then write printf, the printing statement. టైప్ చేస్తున్నప్పుడు ఆడియో కొంచెం తగ్గుతుంది, మైక్ వదిలేస్తున్నా, సో చూడండి కొంచెం. హలో వరల్డ్, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ a program to print hello world string in C language. Now let me write the same program in Java. You know, Java is a procedural oriented programming language. Everything you write should be included, enclosed in a class. This is procedural oriented language. You can directly write a function and you can include the statements, but Java is an object oriented programming language. So object oriented programming languages require everything to include in a class. So we start with a class. Of course, import statements, everything, etc. need to be added, but here just a hello world printing statement, right? I need not to add import statements. So therefore, let me start with public class some ABC body, and later include the main method, public static. You know, right? Public static void main, shortcut padutna, string array args. Then you will write system.out.println of the hello world. So this is a program to print hello world string in Java. So how many lines do I require here?
1, 2, 3, 4, 5, 6, 7. 7 lines of code in Java and 5 lines of code in C language. Now coming to Python language, let me write hello world program. So in Python language, I just require one statement, one single statement. Print hello world. That's it. So this is one example to convey the easiness of Python. You don't have to include a function, you don't have to include a class, or you don't have to write some 5, 6, or 10 lines of code here. Just one single statement is enough to display any string. Why means, sir, how it is possible you don't have any header file, you don't have any class or function? How the PVM, the Python virtual machine, is able to understand and execute the program means, first you need to know what is Python. I mean, Python ante, what is Python? Which language? Object oriented, procedural oriented, scripting language. So Python enti ante, it's an all-rounder. First one, yes, it is an procedural oriented language. Procedural spelling like this kondi. Function oriented ankondi. Procedural itra babu spelling oriented language, just like C. What is procedural oriented language? C language చూసుకోండి, మనం ఏం రాసిన ఫంక్షన్స్ లో రాస్తాం. ఇది నా ఒక శాంపిల్ C language program. If I want to add some more code, I would take another function. Okay, so void some add function తీసుకుంటా, ఇందులోనే some code రాస్తా. Okay, ఇందులో some code రాస్తా. అలాగా you can take any number of functions and you can include the code. But just tell me, can you write a printing statement here? Printf something outside the main method, outside the functions, outside the add method, outside the main method, and outside all the functions. Here, can I give C equals to A plus B, some data processing? Is it possible? No. In C language, the data processing statements must be included in functions only. You cannot write the statements outside of functions because it is a function-oriented programming language. Procedural oriented program, procedure and a function and ఒకటే కదా. So function oriented programming language requires all the code or the processing data, business logics must be included in the function only. బయట మహా అయితే నువ్వు హెడర్ ఫైల్స్ ఇచ్చుకుంటావు ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తావు తప్ప బిజినెస్ లాజిక్స్, డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ అనేవి బయట ఇంక్లూడ్ చేయలేం, ఫంక్షన్స్లోనే ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ఎ ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. So Python is a procedural oriented language. Yes, Python is also a procedural oriented language anali. Not only procedural, it is also procedural. So in Python, do we have functions? Yes, in Python you can include functions. Next, so ఇక్కడ డయాగ్రమాటిక్గా చూపిస్తా. ఏం లేదు, ఇది మన పైథాన్ ప్రోగ్రామ్ అనుకోండి. నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, జస్ట్ ఒక స్టేట్మెంట్. దిస్ ఈజ్ నార్మల్ స్టేట్మెంట్. ఓ షిట్, this is just normal statement. Yes, it is possible to write statements directly. ఇప్పుడు మనం చూసాం print hello world. And can you write the code inside a function? Yes, take a function and write the code inside the function. Now this has become procedural oriented feature, right? First one is scripting language. You call this feature as scripting language. Here I have printed a statement, right? I gave a printing statement hello world. This is not included in a function, not included in a class. So this way of writing the code is called scripting language. You write in HTML, you write in JavaScript. Here you can directly write the code. అంటే ఇక్కడ ఫంక్షన్ క్లాస్ ఏం లేకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. దాని స్క్రిప్టింగ్ ఫీచర్స్ అంటారు, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్. సో పైథాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ వన్ procedural oriented language, second one scripting language. Next, can I include a class here? Yes, you can include a class. You can include a class, and inside the class you can include a method, and inside the method you can include the code. Now, so ikkada three types of code undi kada. The code which is written directly is called scripting language feature. The code which is written inside a function is called procedural oriented feature. The code which is included inside a method of a class is called as object oriented feature. So Python can do all these things. In Java, you cannot write the code outside the class because it is strictly object oriented programming language. In C language, you cannot write the code outside the function.
code in the sense business logics, because that is strictly function oriented language. But in Python you can include these two features, the function oriented and the class oriented. ఇది function oriented కదా, కనిపిస్తున్న స్క్రీన్. ఫంక్షన్ ఓరియంటెడ్ ఫీచర్, ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫీచర్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్. సో అది మన పైథాన్ లాంగ్వేజ్. గాట్ ఇట్? అందుకే ఈజీ అంటాం. సో కోడ్ అనేది చాలా షార్ట్ కట్స్లో ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు మనం చెప్పాను కదా, హలో వరల్డ్ రాయడానికి నాకు 7 లైన్స్ అండ్ 5 లైన్స్ పట్టింది జావా అండ్ సిలో. పైథాన్లో జస్ట్ 1 లైన్. అలాగే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకోండి, just for addition of 2 numbers I need not to go for the function oriented method or the class oriented method. I can simply go with the scripting language feature. So alaga simply a comma b equals to 10 comma 20 అని పెట్టొచ్చు. This is one way of assigning values to the variables, and simply here you can display a plus b. That's it, just 2 lines of code for addition of 2 numbers. This way you can call Python as easy to learn, simple language. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అయితే ఇది ఎలాగైతే ఈజీయో అలాగే డిఫికల్ట్ కూడా. యాక్చువల్లీ ఇఫ్ యూ విజిట్ ఎనీ క్లాస్, ఎనీ కోర్స్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్స్, or if you watch any videos in YouTube, they usually say easy, easy, easy. But I say the easiness is an advantage as well as disadvantage. ఎందుకు అంటే ఆ రోజు నేను మీకు వాట్సాప్లో టెక్స్ట్ పెట్టాను కదా, ఇఫ్ యూ హ్యావ్ 20 lines of code for any operation, it is easy for a reader. I mean, developer order develop చేసాడు, someone has written some 20 lines of code for execution of some task. So someone, assume his junior or anyone, is reading the code, going through the code, he can understand the code easily, because step by step everything is written. Like చెప్పాను కదా, ఒక సమ్ని 10 స్టెప్స్లో ఒకటి రాశాడు, ఇంకోటేమో 2 స్టెప్స్లో రాశాడు. ఎస్, ఒకటి 10 స్టెప్స్లో వివరించి రాశాడు మ్యాథ్స్ సమ్ని, ప్రాబ్లమ్ని. ఇంకోటి 2 స్టెప్స్లో షార్ట్ కట్లో చేస్తాడు. సో ఎవడైనా నేర్చుకున్న లేదా కొత్తగా చూస్తున్నాడికి ఏది క్లియర్గా అర్థమవుతుంది? 20 స్టెప్స్ ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది. 2 స్టెప్స్లో రాసినవాడికి అర్థం కాదు కదా, అది రైటే, బట్ అది ఎలా చేస్తాడు అన్నది అర్థం కాదు. సో సేమ్ వే యూ నీడ్ టు లెర్న్ ద shortcuts in this Python also. Leduni, I do not want to go with shortcuts, I will go in step by step manner only. I don't want shortcuts ante okay, if you are a developer, I mean while developing it is okay, but while going through someone else code, because you may get some support related project, then you need to go through the already existing projects. You need to go each line by line, then it is difficult for you to understand the code. asle em chesadu enti shortcut ani. ఓకే, సో ఈ కోర్స్ మన ఈ క్లాస్ గోల్ ఏంటంటే, ఎంత కాంప్లికేటెడ్ కోడ్ అయినా, ఎంత షార్ట్ కట్ కోడ్ అయినా మీకు అర్థం అవ్వాలి. జనరల్గా ఏమంటుంటారంటే, పైథాన్ ఎంత బాగా వచ్చినా ఒక సీనియర్ డెవలపర్ రాసిన కోడ్ అర్థం కాదని. పైథాన్ ఎంత బాగా నేర్చుకో, ఎంత బాగా ప్రాక్టీస్ చేయి, బట్ ఇఫ్ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఎ కోడ్ రిటన్ బై ఎ సీనియర్ డెవలపర్, అది వేస్టే కదా. సో హియర్ అవర్ గోల్ ఈస్ టు learn each and every shortcut, learn each and every loophole in the programming language here. Then you will be able to understand a code written by a senior developer. ante shortcut lo rasna, 2 steps lo rasna, 1 step lo rasna, meeku ardham ayipoddi. Clear ah? ikkada daaka ardhamainda? Aspect andi full clarity unte already have text better. Fast regular names ee roju kuda kotta names em kanavatla. Okay, fine. Next feature, let's move to next feature. The next feature is, okay, the first one easy to learn kada. Tarvat feature emo, it's a freeware and open source software. Idu anta theory part hai, but just మనం తెలుసుకోవాలి కదా features ఏంటని. So easy to learn tarvata, not audible sir Sahiti. ఇక్కడ 84 మెంబర్స్కి ఆడిబుల్ ఉంది, నీకు ఆడిబుల్ అవ్వలేదంటే నీ సిస్టమ్ ప్రాబ్లం లేదా ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం. నువ్వు ఒక పంచే ఐసోలేటెడ్ ఏరియాకి వెళ్ళిపో, పైకి ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి మొబైల్ ఆడియోతో విను, ఫుల్ సౌండ్ పెట్టుకొని. ఓకే, అందరికీ బాగానే వినిపిస్తుంది. నేను మైక్ నా కరెక్ట్గా మూతి మీద పెట్టుకొని మాట్లాడుతున్నా. కొంతమందికి అయితే రీసౌండ్ కూడా వస్తుంటుంది చెవుల్లో, నా శ్వాస కూడా. సో నువ్వు ఇయర్ ఫోన్స్ మార్చలేదా, అది తీసేసి పైకి వెళ్ళిపోయి ఎక్కడైనా క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళిపోయి విను. టీవీ చూస్తూ వింటా అంటే కుదరదు కదా, జస్ట్ సేయింగ్.
Okay, fine. So easy to learn the first feature. Next feature is it's an open source and freeware software. మళ్ళీ మీ ఫస్ట్ సెమిస్టర్కి వెళ్ళాలి. ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఏంటి ఓపెన్ సోర్స్ అంటే? ఫ్రీవేర్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పండి. ఫ్రీవేర్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ టు డౌన్లోడ్. జావా అనుకోండి ఒకప్పుడు ఫ్రీయే, బట్ 9th వెర్షన్ నుండి ఫ్రీ కాదు, అది యూ నీడ్ టు పే. అందుకే చూడండి మీ కాలేజీలో ఎప్పుడైనా నేను జేడీకే 8 డౌన్లోడ్ చేయండి, జేడీకే 8 డౌన్లోడ్ చేయండి అంటుంటా. 14 వెర్షన్స్ వస్తాయి, 14, 15 సంథింగ్ ఏదో లేటెస్ట్ వెర్షన్ ఏవో వస్తాయి. బట్ యూజువల్లీ వీఆర్ డౌన్లోడింగ్ 8th జేడీకే 8 వెర్షన్ ఓన్లీ. వై మీన్స్ అప్ టు 8 ఇట్ ఈస్ ఫ్రీ, బట్ ఆఫ్టర్ 9 ఫ్రమ్ 9th వెర్షన్ ఐ థింక్ ఇట్ ఈస్ పర్చేసబుల్, ఫ్రీ కాదు. ట్రై చేయండి కావాలంటే, జేడీకే 9 నుంచి ట్రై చేయండి, ఫ్రీగా వస్తే ఓకే. సో ఫ్రీగా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్నే ఫ్రీవేర్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకే, మనం పే చేయక్కర్లేదు, ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ ఓపెన్ సోర్స్? ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్, ఫ్రీవేర్ సాఫ్ట్వేర్స్, కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మీరు ఫస్ట్ సెమిస్టర్లో చదివారు. మళ్ళీ తర్వాత ఐసీటీ 1లోని సెకండ్ సెమిస్టర్లో కూడా చదివారు. కానీ మనకి అవేం రావు, మర్చిపోతాం. ఫ్రీవేర్ అంటే సింపుల్, the source code is open for all. Okay, suppose I have downloaded Python for free and the source code is open for me. Source code open for me in the sense, చూడండి ICT 2లో కూడా Mozilla Firefox is a browser, its source code is open for all అని ఉంటుంది. దట్ మీన్స్ యూ కెన్ కస్టమైజ్. ఇదంతా నా సోర్స్ కోడ్ అనుకుందాం, అంటే జస్ట్ కోడింగ్, the code through which Python is developed. Now I want some extra additional features, or I want to change some features. I'm using Python, okay, but according to my requirement, I want to change some functionalities. So as this code is open for me, I can directly write my own related code and I can use as per my requirements. ఓకేనా? అది మీకు అర్థం కాదు ఎందుకంటే మనం అప్పుడు ట్రై చేయాలా. సింప్లీ ఇలా ఇక్కడ అర్థం చేసుకోండి. ఓపెన్ సోర్స్ మీన్స్ ద సోర్స్ కోడ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ కస్టమైజ్ ద సోర్స్ కోడ్ అండ్ వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు అవర్ రిక్వైర్మెంట్, అవర్ వే. సో జావా డెవలపర్స్ ఉన్నారనుకోండి, జావా డెవలపర్స్ if they wanna use Python with their Java features, yes, it is possible. సో జావా డెవలపర్స్ కానీ కస్టమైజ్ చేసి పైథాన్ వాడుకుంటే దాన్ని జైతన్ అంటారు. ఈ టర్మ్స్ అని మీరు వింటారు తర్వాత. జావా విత్ పైథాన్ ఇస్ కాల్డ్ జైతన్. ఓకే, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అలాగే C# విత్ పైథాన్ ఇస్ కాల్డ్ ఐరన్ పైథాన్. ఓకే, సో ఇలాగా పైథాన్ డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ పాసిబుల్ అనమాట. ఇవన్నీ మీకు ప్రస్తుతానికి అర్థం కావు, మీకు ఎప్పుడు చేయలేదు, వినలేదు కాబట్టి సింప్లీ గుర్తుపెట్టేసుకోండి. ఫ్రీవేర్, ఎస్, ఇట్ ఈస్ ఫ్రీ టు డౌన్లోడ్. ఓపెన్ సోర్స్, ద సోర్స్ కోడ్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఎనీవన్ కెన్ చేంజ్ ద ఫంక్షనాలిటీస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఇట్. సో హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్ అనేది మీకు ఎవరెవరికి సిస్టమ్ ఉందో వాళ్ళు అడిగిన తర్వాత చెప్తా. సో ఫ్రీవేర్ మీన్స్ ఇక్కడ python.org అని ఒక సైట్ ఉంటుంది. ORG, ఇదండి ఓఆర్జీ అంటే చెప్పాను కదా, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వికీపీడియా. వికీపీడియా ఈజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. facebook.com ఆర్ సంథింగ్, ఎనీ .com, .co, .gov, .net ఇవన్నీ మనం డొమైన్స్ చూసాం. ఈ డొమైన్స్ అన్ని సెపరేట్. బట్ .org ఉందంటే అది ఫ్రీ అనమాట, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సపోజ్ ఇక్కడ వికీపీడియా అని ఇస్తాను నేను, wikipedia.org వస్తుంది. ఓపెన్ చేయండి వికీపీడియా, అది .org. యూ కెనాట్ ఫైండ్ ఎనీ యాడ్స్ ఇన్ దట్. సపోజ్ ఇక్కడ సమ్ మహేష్ బాబు వికీ కొట్టాను అనుకో, ఇంకా అక్కడ ఏమొస్తుంది, ఆ పేజ్ వస్తుంది. ఇక్కడ ఒక్క యాడ్ అయినా చూస్తారా? నో యాడ్. ఎన్ని పేజీలైనా ఓపెన్ చేసుకుని ఒక్క యాడ్ ఉండదు, బికాస్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సపోజ్ ఇంకేదైనా సైట్ ఓపెన్ చేశాను అనుకోండి, మూవీ రిలేటెడ్ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్, ఎనీథింగ్, క్రిక్ బజ్ కానీ లేదా సమ్ జావా పాయింట్ సైట్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి, అక్కడ ఎన్ని యాడ్స్ వస్తాయి? అవన్నీ కమర్షియల్ సైట్స్ అనమాట. మనం నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంటర్ అయితే అన్ని యాడ్స్ వాళ్ళకి వస్తుంటాయి. ఓకే, javapoint.com, ఏదైనా టాపిక్ ఇద్దాం, ఇంటర్ఫేస్ జావా. మీరు రెగ్యులర్గా సైట్స్ విజిట్ చేస్తూ ఉంటారు కదా, మీకు తెలుసు కదా యాడ్స్ ఎలా వస్తూనే ఉంటాయి. కానీ ఓఆర్జీ ఉన్నాయి మాత్రం యాడ్స్ రావు. ఓకే, ఇదిగోండి యాడ్. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఒక యాడ్ వచ్చేస్తుంది, ఈ పేజ్కి ఇది ఒక యాడ్,
ఇంకొన్ని ఎక్కువగా విజిట్ చేసే పేజ్లు అయితే అలా యాడ్స్ వస్తుంటాయి. కానీ వికీపీడియాలో ఒక యాడ్ ఉండదు. అండ్ ఇది ఉంది కదా python.org కూడా అదే, అది ఫ్రీగా ఇచ్చేది. సమ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నడుపుతున్న సైట్ ఇది. సో కొంచెం బెటర్ జావా వాళ్ళ మీద. జావా ఇప్పుడు ఎవరిది? ఆరకిల్ది. వాళ్ళు పర్చేసబుల్ చేస్తారు దాన్ని. 9 వర్షన్ నుండి ఫ్రీగా ఇవ్వట్లా. ఈవెన్ ఎంఎస్ ఆఫీస్ కూడా ఫ్రీ కాదు. మనం డౌన్లోడ్ చేసి పైరసీలు డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటాం, కానీ ఇవేవి ఫ్రీ కాదు. సో ఓఆర్జీ అలాంటివి ఉన్నవన్నీ ఫ్రీ అనమాట. ఓకే, సో కొంచెం పైథాన్ మీద సాఫ్ట్ కార్నర్ పెంచుకోవచ్చు. ఫ్రీగా ఇస్తున్నాడు, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నడుపుతుంది, ఇదంటే గ్రేటే కదా, సూపర్ కదా, నైస్. నెక్స్ట్ వన్. సో ఓపెన్ సోర్స్ ఫ్రీవేర్ అయిపోయింది. తర్వాత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ చెప్పాను కదా. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటని? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ద డెవలపర్ need not to worry about the internal matters like memory security. Is that? ఎవరు బాబు అది? అన్మ్యూట్ చేయండి. ఏంటి యోగిత మాట్లాడుకున్నావు ఇంట్లో? క్లాస్ విను. నెక్స్ట్ వన్. ఇది నా బుక్, ఇవన్నీ గుర్తులేవు. అఫ్ కోర్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సేమ్ యాజ్ జావా. ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ మీరు జావా నేర్చుకుని వచ్చిన వాళ్ళే. లేదు సార్ నాకు రాదు అంటే తర్వాత అడగండి చెప్తా. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ వన్ platform can be run in any platform. So if you develop an application in Windows platform, it can run on Ubuntu, Linux or anything. Okay, suppose your company is working on Windows platform only. Mere Infosys ko Wipro ki helper anukondi, akkada you are using Windows OS only. So a client came to you and asked for your application and you developed the project in Windows OS. Now you are ready to deploy that in their company and they are using Ubuntu. So you need not to worry. The Python is same like Java. It is platform independent. The application developed in one OS can run on any OS. OS ante platform antam. The hardware functionality along with the OS is called platform. Hardware configuration in the sense, చెప్పాను కదా, in C language, if it is a 32-bit operating system, if it is 16-bit operating system, it requires 2 bytes. If it is 32 operating system, it 32 64 అలా different గా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఇంటీజర్ int అని ఒక డేటా టైప్ కి 32-bit operating system requires some amount of space, and 64 operating system and 128-bit operating system requires different spaces just to store an integer value in C language, because C is a platform dependent. But in Java, even if it is in 32-bit or 64 or 126 or 16-bit anything, the integer occupies 4 bytes only. The same thing happens here in Python. Platform means operating system plus hardware configuration. So you need not to worry the bit, ఏ బిట్ ఓఎస్ అని చెప్పక్కర్లా. అది ఆ మదర్ బోర్డ్ ఆర్ ఆ సిస్టమ్ ఎన్ని బిట్స్ అయినా పర్లా, అండ్ అందులో ఏ ఓఎస్ ఉన్నా పర్లా, ఒక అప్లికేషన్లో డెవలప్ చేసింది ఇంకో అప్లికేషన్లోని రన్ అయిపోద్ది ఈజీగా. ఓకే, సో ఇది మనకి తెలిసిందే, ఎక్కువ టైం వేస్ట్ చేయను, తెలియపోతే నాకు తర్వాత అడగండి. తర్వాత పోర్టబిలిటీ. పోర్టబిలిటీ ఇది కూడా సేమే దీనిలాగే. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను, బాగా చెప్పాడు పోర్టబిలిటీ అంటే. సో సపోజ్ దిస్ ఈజ్ యువర్ విండోస్ సిస్టమ్. ఓకే, ఇది విండోస్. నౌ యు హ్యావ్ డెవలప్డ్ ఎ పైథాన్ అప్లికేషన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ సిస్టమ్ ఓన్లీ, మీ సిస్టమ్ గురించి చెప్తున్నా, నాట్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్ నాట్ యు ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఎనీథింగ్ ఎనీవేర్. So here previously you are using Windows operating system. So when you are using Windows operating system, you have developed the code here. So this is your Python application. Now you would like to install Linux here. So I don't want Windows anymore. I would like to go with Linux. Some Ubuntu ఇలాంటివి అంటుంటారు కదా ఆపరేటింగ్ సిస్టమ్ పేర్స్. ఎస్, ఇప్పుడు నీ సిస్టంలో విండోస్ లేదు, ఉబంటు ఉంది. నవ్వు అయ్యో మరి నా పైథాన్ అప్లికేషన్ రన్ అవుద్దంటే హ్యాపీలీ రన్ అవుద్ది, ఎందుకంటే సేమ్ పాయింట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ లాంటిదే. సో పోర్టబిలిటీ మీన్స్ the Python application is easily portable to one operating system to another operating system. Previously it was developed in Windows, but when you change your system operating system to Ubuntu, now the same application with no changes, with no effects, can run happily. So this is what you call portability. Same as platform independent, no worries. అసలు డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా.
సపోజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్లో ప్లాట్ఫామ్ అంటే హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కూడా లెక్క వస్తుంది. ఇది పోర్టబిలిటీ జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్. ఓకే, అర్థమవుతున్నాయి పాయింట్స్, జాగ్రత్త వినండి, నోట్స్ గీట్స్ ఏం లేదు. డైనమికల్లీ టైప్, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, వినండి జాగ్రత్తగా. టైప్డ్, ఇది ఇంపార్టెంట్ ఫీచర్. జనరల్గా ఈ ఫీచర్స్ అన్ని మీకు మిగతా లాంగ్వేజ్లో ఉంటాయి, బట్ డైనమికల్లీ టైప్డ్ అనేవి ఓన్లీ ఫ్యూ లాంగ్వేజ్లో ఉంటాయి. జస్ట్ లైక్ పిహెచ్పి, జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ ఆర్ డైనమికల్లీ టైప్డ్. ఓకే, వాట్ ఆర్ ద డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే యూ కెన్ సే పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ పిహెచ్పి ఆర్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నాకు తెలిసిన ఈ మూడు డైనమికల్లీ టైప్డ్, మిగతాయి మరి తెలీదు. ఆ మూడు ఎగ్జాంపుల్గా మీరు చెప్పొచ్చు. సో వాట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ ఏంటి అంటే, సో ఇక్కడ చూసాం కదా, హియర్ లెట్ మీ రైట్ addition of two numbers. So to write an addition of two numbers program, I need not to give int a. You will never find a keyword like int. Let me show you the keywords first. Keywords in Python చూపిస్తున్నా. Okay, so import keyword. Keyword KW list. Keyword dot KW list. చూడండి ఇక్కడ ఫాల్స్ ఉంది, నన్ ఉంది, ట్రూ ఉంది, అండ్ యాజ్, అసెట్, అసింక్రనైజేషన్, అవైట్, బ్రేక్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఎక్కడ ఇంట్, క్యార్, ఫ్లోట్ మీకు కనబడదు, చూసుకోండి. ఓకే, వైల్, బ్రేక్, కంటిన్యూ, డెఫ్, డెల్, ఎల్ఇఫ్, ఎల్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంట్, క్యార్ ఎక్కడ కనబడదు, ఎందుకంటే యు నీడ్ నాట్ టు డిఫైన్ ఎనీ వేరియబుల్ విత్ ఇట్స్ డేటా టైప్. సి లాంగ్వేజ్లో యూ యూజ్ టు గివ్ ఇట్ యాజ్ ఇంట్ ఏ ఆర్ లాంగ్ ఎల్ ఆర్ float p, ఇలా ఇచ్చాం. బట్ హియర్ యూ విల్ నెవర్ ఫైండ్ ద డేటా టైప్. Of course there is data type concept internally, but the programmer need not to declare it explicitly. This is what you call the dynamically typed programming language feature. Okay, advanced dynamically typed means data type uvakala okati. Next, let me give two more variables equals to 10.5. okay, సో ఇంకా అది మీకు చూపిస్తాను ఉండండి, యాక్చువల్లీ టైప్ కూడా చూపిస్తా, ఒక్క నిమిషం, ప్రోగ్రామే చూపిస్తాను. సో లెట్ మీ గో విత్ ద పైథాన్ కోడ్ ఓన్లీ. సో దిస్ ఈజ్, ఇది ఉంది కదా శాంపుల్. ఓకే, సో ఏ ఈక్వల్స్ టు 10, సెమీకోలన్ కూడా అక్కర్లేదు, ఆప్షనల్. b ఈక్వల్స్ టు 10.6, some c equals to hello. Okay, so I have given even single character కూడా ఇక్కడ ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చేసుకోవచ్చు, నో వరీస్. సో I have given 4 types, actually 3 types. Even single character is also considered as string, so you need not to specify it separately. Let me go with these 3 only. Okay, so now let me check the type of these 3. So print, the function is type. ఇప్పుడు మీరేం ఆలోచించకండి, I do not start the coding yet. I'm just showing you the type of the 10.6 hello అంతే. సో ఈ టైప్ ఏంటి, ప్రింట్ ఏంటి, అది ఏం అది ఆలోచించుకున్న తర్వాత చూద్దాం. సో టైప్ ఆఫ్ A, would like to know the data type of variable A, same variable B and variable C. Okay, let me save, let me run. చూడండి, క్లాస్ ఇంట్, క్లాస్ ఫ్లోట్, క్లాస్ str. స్క్రీన్ చిన్నగా ఉంటుంది, జూమ్ చేయలేం. సో చూడండి, ఫస్ట్ టైప్ ఈస్ int, second type is float, third type is str. Yes, so here what you understand means, even if you do not specify the data type, it internally accepts according to the data. So based on the data provided to the variable will be converted into that specific data type. Okay, so int ఇది, float ఇది, string ఇది. string na? Yes, str అంటే string. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ డైనమికల్లీ టైప్డ్లో. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యూజువల్లీ ఇన్ జావా అండ్ సి లాంగ్వేజ్, వన్స్ ద వేరియబుల్ డిక్లేర్డ్ యాజ్ ఇంట్ ఆర్ ఫ్లోట్ ఆర్ ఎనీ డేటా టైప్, యూ కెనాట్ చేంజ్ ఇట్స్ టైప్.
But here, let me give some name. Is it possible? If it is C and Java, this is 100% invalid because once the type of the variable is declared, no other data can be assigned. Only integer values are assigned once it is declared as integer. But here in the first line, I'm assigning 10. So as per the according to the data, the type of A is int. We have seen already. But now I'm trying to assign some different data value to the same variable. Yes, it is possible. Now if you check the data type of the A again, it would show you integer. So this is the feature of dynamically typed programming language. First feature kada చూడండి int float str no error. అర్థమైనప్పుడు dynamically typed అంటే 2 points చెప్పాను. You need not to declare the data type and the variables are dynamic. ఈ నేచర్ని డైనమిక్ నేచర్ అంటాం. రన్ టైంలోనే అవి ఆటోమేటిక్గా డేటా టైప్స్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో ఇది లేదు కదా, ఇది ఎక్కడ ఉంటుంది? జావా స్క్రిప్ట్లో ఉంటుంది, పిహెచ్పిలో ఉంటుంది, అండ్ ఇక్కడ పైథాన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది నా బుక్, ఇది ఆల్రెడీ అయిపోయింది. సో ఈ పాయింట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. It's a scripting language. It's a object-oriented programming language. It's a procedural-oriented language. The next feature is already మనం చూస్తాము. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. Python is a scripting language, object-oriented programming language, and of course procedural-oriented language. It's an all-rounder. Next one, interpreter. Interpreter ఏదో అంటారు, ఐడియా లేదు. మీకు నోట్స్ ఇస్తానులే, ఈరోజు పంపిస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఇంటర్ప్రిటర్ అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ వితౌట్ కంపైలింగ్ ఐ గాట్ ద అవుట్పుట్ డైరెక్ట్లీ. అవునా కాదు? ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ పెట్టాను. సపోజ్ వెల్కమ్ టు సమ్, ఇక్కడ సమ్ ఇదంతా తీసేస్తున్నా, కమెంట్స్ పెడేస్తున్నా, సమ్ ఎడిషన్ ఆఫ్ ఏబీ చేస్తాను, సమ్ ఎడిషన్ ఆఫ్ ఏ కమా ఎక్స్. సో లెట్ మీ ప్రింట్. కోడ్ గురించి పట్టించుకోవద్దు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, సేవ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఒక స్టెప్తో అయిపోయింది కదా. యూజువల్లీ ఇన్ సి అండ్ జావా ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు కంపైల్ అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్. 2 steps are required. One is the languages have compiler and interpreted separately, but here everything is done by in single step. Everything is done in just one single step. That is why we call it as interpreted. Okay, and inkoti entante line by line execute chestadi. Even if you have any error over here, so let me write this statement some 10 times. Okay, oka printing statement istna, welcome ani. ఓకే, దీన్ని ఇప్పుడు కాపీ చేసి 10 times రన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎర్రర్ పెడదాం. ఎర్రర్ మీన్స్ సంథింగ్ ఏదైనా ఇలా పెడేస్తా ఆ కోడ్. లెట్ మీ సేవ్ అండ్ రన్. చూడండి, వాట్ యూ అబ్జర్వ్, జనరల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్ అట్ ఎనీ లైన్ ఆఫ్ ద కోడ్ ఇన్ సి అండ్ జావా we used to get the error during the compile time itself, but here all the lines are getting executed one by one. So at the line 4 I got a printing statement sum equals to 20.6. A plus b ante 10 and okay b ichanu kada x ola yeah. Tarvata welcome. So at the line 8 I got a out error. So ikkadiki vachak error chupistindi, but ikkadi daaka mottham ayipindi. Usually we call it as runtime error, right? If it is showing error at the compile time, it is called compile time error, but ఇది రన్ టైంలో చూపిస్తుంది. సో రన్ టైమ్ ఎర్రర్ కదా. సో ఇది రెండు ఒకటే చేస్తుంది, కంపైలేషన్ ప్రాసెస్ అక్కర్లేదు. ఈ ఫీచర్నే ఇంటర్ప్రిటెడ్ అంటాం, ఇంటర్ప్రిటర్ ఆర్ సంథింగ్, కరెక్ట్గా తెలుసుకుందాంలే. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్సిబుల్. ఇది కొంచెం వెరైటీ పాయింట్. ఎక్స్టెన్సిబుల్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, యూ హ్యావ్ ఎ పైథాన్ కోడ్, some Python code ఉన్నది. Usually Python is slow at processing. C languages is said to be fast programming language. Execution wise, performance wise, C language is very good.
That is why it is used in operating systems. Okay, but performance, I mean, Java and Python ఉన్నాయి చూడండి, అవి పర్ఫార్మెన్స్ వైజ్ చాలా వీక్ అనమాట. అంత ఫాస్ట్ కాదు జావా అండ్ పైథాన్, ఎందుకంటే అందులో ఎక్కువ కండిషన్స్ ఉంటాయి, ఎక్కువ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అందులోనే. సో సపోజ్ ఐఎమ్ డెవలపింగ్ ఎ పైథాన్ అప్లికేషన్. This is my Python application, but here at some part of time I'm writing some lines of code. Okay, some lines of code, some assume some 1 lakh lines of code. ఈ అప్లికేషన్లో 1 lakh లైన్స్ ఉన్నాయి. సమ్వేర్ అట్ సమ్ బ్లాక్, ఈ పార్ట్లో ఎక్కడో సమ్ బ్లాక్ ఉంది అనుకుందాం, ఆ బ్లాక్లోని నాకు పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. హియర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ 1000 ఆఫ్ కోడ్, సమ్ బ్లాక్ రిక్వైర్స్ గుడ్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్లో ఎవరు బెస్ట్? పైథానా? కాదు, పైథాన్ ఈస్ వీక్ ఎట్ పర్ఫార్మెన్స్. దేర్ ఫోర్ యూ కెన్ ఇంక్లూడ్ సి లాంగ్వేజ్ కోడ్ హియర్. ఎస్, వినడానికి కొత్తగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? యూ కెన్ ఇంక్లూడ్ C language code here. ఎందుకు C language code means C language is performance wise very good language. So at this point, at this particular part of code, I require performance thing కావాలి నాకంటే, just simply all this require efficiency, but here I require more efficiency, more performance కావాలి. So therefore I can include C language code because Python is not good at performance. సో దీన్నే ఎక్స్టెన్సిబుల్ అంటాం అనమాట. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సమ్ లెగసీ కోడ్ అండ్ సంథింగ్ అంటే, సపోజ్ జావా పైథాన్లో లేని ఫీచర్స్ ఉన్నాయనుకోండి, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ సమ్ ఫీచర్స్ ఫర్ సమ్ అప్లికేషన్స్ ఫర్ సమ్ రిక్వైర్మెంట్. దేర్ ఫోర్ if the features are available in Java, then you can go with Java code also. Yes, this is called extensible feature. You can include the Java code or C code or C# code or any language code inside a Python application along with the Python code. So some user interfaces వాటికి స్ట్రింగ్స్ అలాంటి ఏమైనా మనకు తెలియని టాపిక్స్ ఉంటాయి, అడ్వాన్స్ జావా ఉంటుంది, అలాంటి వాటిలో ఇలాంటి పనికి వస్తాయి. పైథాన్లో ఈ కోడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు ఇదంతా అక్కర్లా, మీకు ఇప్పుడు అర్థం కాదు కూడా, సింపుల్గా ఎక్స్టెన్సిబుల్ మీనింగ్ ఏంటో తెలుసుకోండి చాలు. ఎక్స్టెన్సిబుల్, ఓకేనా? నెక్స్ట్ 10th వన్, దీనికి రివర్స్ ఉంటుంది, ఎంబెడెడ్ ఫీచర్. ఎంబెడెడ్ అంటే ఏంటి? ఏదైనా దాంట్లో ఇంక్లూడ్ చేయడం. ఎంబెడెడ్ కెమెరాస్ అంటుంటాం కదా, పెన్ కెమెరాస్ అలాంటివన్నీ ఉంటాయా, బటన్ కెమెరాస్, మళ్ళీ ఎంబెడ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎంబెడెడ్ మీన్స్ ఎందులోనే పెట్టడం. దీనికి జస్ట్ రివర్స్, పైథాన్లో వేరే లాంగ్వేజ్ ఇంక్లూడ్ చేస్తున్నాం. నవ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఐ వుడ్ లైక్ టు ఇంక్లూడ్ పైథాన్. సో అజ్యూమ్ ఇట్ ఈస్ అ జావా అప్లికేషన్. నవ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఐ కెన్ ఇంక్లూడ్ సమ్ పైథాన్ కోడ్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ని పైథాన్తో రాసుకోవచ్చా? ఎస్, పైథాన్ ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ that it can be embedded in any other area also, any other application, any other language application also. అర్థమైందా? ఇది నేల మీద ఉండగలదు, నీటిలో ఉండగలదు, గాలిలో కూడా ఎగరగలదు. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇది ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది ఎక్స్టెన్సిబుల్ ఫీచర్ అంటే పైథాన్ లోపల వేరే లాంగ్వేజ్ కోడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎంబెడెడ్ ఫీచర్, వేరే లాంగ్వేజ్లో పైథాన్ కోడ్ కూడా, వేరే లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ వేరే లాంగ్వేజ్ అప్లికేషన్ పైథాన్ కోడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, లాస్ట్ ఫీచర్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అంటాం. లైబ్రరీ అంటే ఏంటి? దీన్ని కరెక్ట్గా చదువుతా, ఒక్క నిమిషం. ఎక్స్టెన్సివ్ లైబ్రరీ, ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అంటే ఏంటంటే, గెస్ చేయండి, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు. రేవతి కాదు, కృతి. హలో కృతి, ఆర్ యూ దేర్? స్పీక్, unmute and speak. What is extensible library means? What is library? क्या हुआ? ఇయర్ ఫోన్స్ నాయా క్యా? వీ కెన్ ప్లేస్ కూడా? నో. ప్రత్యూష, ప్రసన్న, మీరు పడుకుని పేరండి బాబు, అందరూ క్లాస్లో లేరా? ప్రసన్న, ప్రత్యూష, డొనీషా, డోంట్ నో. ఓకే, ఫైన్. సో ఎక్స్టెన్సిబుల్ లైబ్రరీ మీన్స్ సింపుల్,
నెంబర్ ఆఫ్ మెథడ్స్ అండి. ఇప్పుడు ఒక సార్ట్ చేయాలనుకో, జనరల్లీ సార్టింగ్ ఆపరేషన్ చేయాలి నేను. సమ్ కోడ్ ఇక్కడ సమ్ నెంబర్ ఒక 10 మీ ఇప్పుడు ఇవి ఉన్నాయా? ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీ అటెండెన్స్ కనిపిస్తుంది కదా, మీ నేమ్స్ అని. నేను ఇవన్నీ ఇప్పుడు నేను సార్ట్ చేస్తా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్. సార్ట్ చేయాలంటే ఐ నీడ్ టు రైట్ సమ్ కోడ్, రైట్ సమ్ బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇవన్నీ రాయాలి. బట్ వీ హ్యావ్ ఎ సార్ట్ మెథడ్ ఇన్ పైథాన్. సార్ట్ ఫంక్షన్ ఉంది. అఫ్ కోర్స్ జావాలో కూడా సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. టు కాన్కాటినేట్ టూ ఫంక్షన్స్ వీ హ్యావ్ ఎ ఫంక్షన్ strcat, రైట్, అండ్ కాన్కాట్ ఇన్ జావా. సో ఇలాగా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైబ్రరీస్ ఉంటాయి. అంటే డెవలపర్స్కి వాళ్ళే ఆల్రెడీ క్రియేట్ చేసి మెథడ్స్ ఇచ్చేస్తారు, మనం చేయక్కర్లా. ఒక సింపుల్ కోడ్, ఒక సింపుల్ ఆపరేషన్ చేయడానికి నేను కొత్తగా కోడింగ్ రాయక్కర్లేదు. జనరల్గా మీ సిలబస్లో రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ సార్టింగ్ అని అంటుంటారు. అప్పుడు మీరు బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్ వాడి రాస్తుంటారు. అవన్నీ అక్కర్లా, రియల్ టైంలో మీరు ఫంక్షన్స్ వాడేస్తారు, ఎందుకంటే అన్ని ఇన్బిల్ట్. ఆ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ని మనం ఎక్స్టెన్సివ్ లైబ్రరీ అంటున్నాం ఇక్కడ. అండ్ ఇది పైథాన్లో చాలా ఎక్కువ. జనరల్లీ ఇన్ జావా లాంగ్వేజ్ ఐ హ్యావ్ అరౌండ్ 15,000 classes, I guess. So sorry, 7,000 classes and 15,000 methods. Count exact గా తెలీదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఐ హ్యావ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మెథడ్స్. అర్థమైందా? జావాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ దీని లైబ్రరీ. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ప్రతి చిన్నదానికి మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనం రాబోయే క్లాసెస్లో కోడ్ చూస్తారు, యూ విల్ సీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి యూజింగ్ సమ్ ఫంక్షన్ ఓన్లీ. నేను అస్సలు ఎక్కడ కోడ్ రాయను, లాజిక్కే రాయను. మీరు సిఎన్ జావాలో మన కాలేజ్లో లాజిక్స్ ఎక్కువ వాడేవాళ్ళం, ఇక్కడ లాజిక్ రాయాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఉన్నదంతా అప్లికేషన్ మెథడ్స్ వాడేసుకోవడమే ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్లో. సో సార్ట్ చేయాలన్నా, తర్వాత ఫిల్టర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనకు ప్రతిదీ మెథడ్ ఉంటుంది. ఓకే, సో ప్యాకేజెస్, ఇన్బిల్ట్ ప్యాకేజెస్, ఇన్బిల్ట్ మెథడ్స్ అని, ఇన్బిల్ట్ క్లాసెస్ అని ఎలా అయితే జావాలో ఉన్నదో, అలాగే ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఫంక్షనాలిటీ ఇన్ ఫీచర్ ఇన్ పైథాన్ మీన్స్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఇన్బిల్ట్ మెథడ్స్. ఓకే, మాడ్యూల్స్, మెథడ్స్, ఇవన్నీ ఫంక్షన్స్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. గాట్ ఇట్? సో ఇది ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో ఫీచర్స్ విన్నాక పైథాన్ సూపర్ లాంగ్వేజ్ అనిపిస్తుంది కదా. సో కోడింగ్ చేసే కొద్దీ ఇంకా బాగుంటుంది. సో డౌటా? ఐ మీన్ క్లియర్ ఎక్కడ దాకా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే సరే. ఈరోజుకి ఫీచర్స్కే టైం అయిపోద్ది అనుకున్నా, బట్ ఇంకా 5 minutes ఉన్నది మనకి. సో ఇన్స్ట్రక్షన్స్ వినండి, రేపటి నుంచి 7:25కే క్లాస్. ఈరోజు చాలామంది లేట్గా వచ్చారు, నేను లేట్గా వచ్చిన వాళ్ళని ఎలా వచ్చాను దయచేసి మీరు చూసారుగా మీరే. యాక్చువల్లీ గూగుల్ మీట్లోని ఇగో ఇక్కడ నేను ఆల్రెడీ మీటింగ్ సెట్ చేస్తాను. డైలీ 7:25 to 8:25 8:35 అని సెట్ చేస్తాను. కానీ నాకు ఇక్కడ ఏమవుతుందంటే మీది యాడ్ చేస్తున్నా కదా ఇక్కడ, మీ మెయిల్ ఐడీస్ అన్నీ యాడ్ చేసా ఇక్కడ, బట్ అవి యాడ్ అవ్వట్లా. నాకు ప్రాబ్లం వస్తుంది. లేదంటే మీరు రోజు మిమ్మల్ని నేను అడ్మిట్ అని కొట్టక్కర్లా. సో ఇది యాడ్ అవ్వట్లేదు, సమ్ టెక్నికల్ ఇష్యూ. అందుకని మీరు త్వరగా యాడ్ అయిపోతే నేను ప్రతిసారి అడ్మిట్ అని కొట్టుకోకర్లేదు, డైరెక్ట్ క్లాస్ చెప్పవచ్చు. ఈరోజు లేట్గా వచ్చిన రేపు నుంచి లేట్గా రావద్దు. ఓకే, ఈరోజుకి ఆపేస్తున్నా. అండ్ చూడండి, ఇది ఇలా ఇంత స్లోగా వెళ్ళామనుకో, రోజు 1 hour వెళ్ళాను అనుకో, నాకు 3 months పడుతుంది, మినిమం 3 months పడుతుంది. ఎస్క్యూఎల్ మనం ఎంతలో నేర్చుకున్నాం? ఎస్క్యూఎల్ ఒక 1.5 month పట్టింది కదా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. June 1st ఇప్పుడు స్టార్ట్ చేసాం, జూలై మొన్న సాటర్డేకి అయింది, ఫ్రైడేకి అయింది, జూలై సమ్ 10th. ఎస్క్యూఎల్కి 1.5 month పడుతుంది. పైథాన్ అడ్వాన్స్డ్ ప్లస్, చూడండి నేను ఇందాక సిలబస్ చూపించాను కదా, కోర్ ప్లస్ అడ్వాన్స్డ్. అందులో ఎలాంటివి ఉన్నాయి చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి, లూప్స్ అవన్నీ చెప్పాలి. కలెక్షన్స్, ఇది చాలా టైం పడుతుంది. తర్వాత మాడ్యూల్స్, ప్యాకేజెస్. ఓకే, అండ్ ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఫైల్ హ్యాండ్లింగ్, ఓ మై గాడ్, ఇలాంటి టఫ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది. మీరు బిగినింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవచ్చు, పైగా తర్వాత మీకు ఏమైనా క్లాసెస్ స్టార్ట్ అయిపోవచ్చేమో, ఏమైనా జరగవచ్చు కదా. సో డిసైడ్ అవి 7 to 8:30 పెట్టుకుందాం, రోజు 1.5 hour. రోజు 2 hours అండ్ 2 classes అంటే కష్టం, ఒక్క క్లాస్లోనే ఎక్కువ టైం తీసుకోవాలి. సో 7 to 8:30 అనుకుంటున్నా.
మీరు టైం సెట్ చేసుకొని నాకు అందరూ ఓకే అని చెప్పండి. నెక్స్ట్ వీక్ నుండి 7 to 8:30 పెట్టుకుందాం. ఫాస్ట్‌గా వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఇంత రోజుకి 1 అవర్ అంటే సరిపోద్దు. మనకి కాలేజ్‌లోనే 2 అవర్స్ ఇస్తారు నాకు జావా అండ్ సి చెప్పడానికి. డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ చెప్పడానికి. కానీ ఇక్కడ పైథాన్ కదా! రోజు 1 అవర్ అంటే కష్టం. పైగా మధ్యలో డిస్టర్బెన్సెస్, లేట్స్ ఒకటి. సో, రేపు నుంచి ఫుల్‌గా 7 రేపటి నుంచి కాదు, నెక్స్ట్ మండే నుండి అనుకుంటున్నా. మీరు ఈలోపు నాకు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ షెడ్యూల్ సెట్ చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు ఒక్కరోజు క్లాస్ అయితే నెక్స్ట్ రోజు మిస్ అవుతారు. నేను ఏదో రికార్డ్ చేస్తున్న సేఫ్టీకి, ఎవరైనా అర్జెంట్ ఏదో ఎమర్జెన్సీ లేదా సిగ్నల్ కట్ అయిపోయి మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం రికార్డ్ చేస్తాను. అలాగని రోజు రికార్డ్ చేయను. ఎస్కిల్కి ఏమైంది, బిగినింగ్లో అందరూ 80 మెంబర్స్ వచ్చారు. రికార్డ్ చేస్తున్నాను కదా అని మానేస్తున్నారు. సో మిస్ అయిన వాళ్ళ కోసం రికార్డ్ చేస్తున్నాను, కానీ రికార్డ్ చేస్తున్నా అని మిస్ అవ్వడం చాలా తప్పు. సో నేనైతే ఇది ప్రైవేట్లో పెడతా. ఇది అప్లోడ్ చేసినా కూడా నాకు వ్యాలిడ్ రీజన్ చెప్పి నేను ఎందుకు సార్ ఆబ్సెంట్ అయినా అన్న వాళ్ళకే లింక్ ఇస్తా. అది అందరికి ఓపెన్ అవ్వదు కూడా. ఓకే, సో చూసుకోండి, రెగ్యులర్గా రావడానికి చూడండి. ఎంత పనులున్నా అటెండ్ అవ్వండి ఆ రోజు క్లాస్. ముందే చెప్పండి ఇంట్లో 7 to 8:30 నెక్స్ట్ మండే నుండి నాకు ఉంటుంది క్లాస్, నేను మిస్ అవునని. ఓకే, లీవ్ ఫర్ టుడే. బాయ్.